హాయ్ ఫ్రెండ్స్, ఈ 2026 సింహరాశి వారి ఫలితాలు. ఆదాయం 5, వ్యయం 5, గౌరవం 7, అవమానం 7. ఈ 2026 సింహరాశి వారికి ఫలితాలు. వీళ్ళకి గురువు ఇప్పుడు అంటే ఈ సంవత్సరం మొదలు గురువు లాభస్థానంలో ఉండడం వల్ల మీకు రావాల్సిన డబ్బులు ఎటువైపు నుంచైనా మీకు రావాల్సిన డబ్బులు కానీ పెండింగ్ ఉన్న బిల్స్ కానీ చక్కగా మీకు పాస్ అవ్వడం, చేతికి డబ్బులు రావడం అనేది జరుగుతుంది. మీరు ఏవైనా ఈ డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తే మే 26 లోపు చేసుకోండి సింహరాశి వారు. ఆ తర్వాత మే 26 తర్వాత గురువు వ్యయస్థానంలోకి చేరడం అనేది, ఆ వ్యయస్థానం గురువుకి సహజంగానే గురువుకు కర్కాటక రాశి ఉచ్చస్థానం అయినా అది మీకు వ్యయస్థానం అయింది కాబట్టి సింహరాశి వారికి మీకు డబ్బులు వచ్చినా మంచి పనులకి ఖర్చు అవుతూ ఉంటాయి. ఈ గురువు వ్యయం ఎప్పటి వరకు ఉంటుంది? అక్టోబర్ 17 వరకు గురువు వ్యయస్థానంలో ఉండి ఆ తర్వాత మళ్ళీ జన్మరాశిలో అంటే సింహరాశిలోకి గురువు ప్రవేశం జరుగుతుంది. ఇలా ఉండడం వల్ల మీకు గురుబలం పెరుగుతుంది. కాకపోతే ఈ కేతువు కూడా పక్కనే ఉండడం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం అవ్వటం, మీకు కొంచెం విలువ పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు కేతు జన్మరాశిలో ఉండటం వల్ల మీకు అనారోగ్య సమస్యలు కానీ, మీ మాటకి విలువ లేకుండా పోవడం కానీ, మీరు ఏదైనా మాట్లాడితేనే పోట్లాడినట్లు మీపై అపనిందల అవమానాలు రావడం కానీ జరిగింది. ఈ జన్మం కేతులు అక్కడ ఉండడం వల్ల ఇప్పుడు ఈ గురువు కూడా కేతుతో వచ్చి చేరడం వల్ల కొంచెం ఇబ్బందులున్న మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆ తర్వాత డిసెంబర్ 4 తర్వాత కేతువు కర్కాటక రాశిలోకి, అలాగే రాహువు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల మీకు కేతు వ్యయస్థానంలో కర్కాటకంలోకి ప్రవేశించడం, అలాగే రాహు మకర రాశిలోకి మీకు షష్టమ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. 2026 డిసెంబర్ 4 తర్వాత రాహుకేతుల స్థాన మార్పు, అలాగే గురువు ఈ సంవత్సరం 3 స్థానాల్లో మారటం. అంటే ఈ జనవరి నుండి మే 26 వరకు మిథునంలో లాభస్థానంలో మీకు బాగా సంచారం జరగడం వల్ల రావాల్సిన డబ్బులు రావడం, ఆ తర్వాత వ్యయ స్థానంలోకి ఉండడం. గురువుకి కర్కాటకం ఉచ్చస్థానంలో ఉన్నా మీకు మాత్రం అది వ్యయ స్థానం కాబట్టి కొంచెం ఖర్చులు ఉంటాయి. ఆ తర్వాత మీకు జన్మంలోనే గురు సంచారం జరుగుతుంది. ఈ గురు సంచారం 3 స్థానాల్లో గురువు మారడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలు, కొంచెం ఒక్కొక్కసారి గురుబలం ఉండడం, గురుబలం తగ్గడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బాగా మీకు ఇబ్బంది కలిగించేది ఏంటంటే అష్టమ శని. ఈ అష్టమ శని వల్ల చిన్నపిల్లలకైతే ఎక్కువగా కొంచెం చిన్నపిల్లలకి దెబ్బలు తగలటం, పడటం, లెగవటం, రక్తం కళ్ళ చూడటం అనేది జరుగుతుంది. ఇక మధ్య వయసు వాళ్ళకైతే ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, వాహనాలు నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పెద్ద వయసు వాళ్ళైతే ఆరోగ్యపరమైన చిన్న సమస్యలు వచ్చిన వెంటనే మీరు తగిన జాగ్రత్తలు చూపించుకొని చికిత్స తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే అష్టమ శని దోషం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు బాగా ఎదుర్కొంటారు. ఇక్కడ నేను చెప్పిన ఈ ఫలితాలు కేవలం గోచారీత్య మాత్రమే. ఎవరైతే సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నారో మీ జన్మజాతకాన్ని చూపించుకొని తగిన పరిహారాలు చేయించుకుంటే మీకు ఉపశమనం లభిస్తుంది. మన జాతకంలో కానీ మన జీవితంలో కానీ ఎలాంటి దోషాలున్నా, ఎలాంటి గడ్డు కాలం నడుస్తున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా సరే మన ధర్మంగా మనం చేయవలసిన పనులు మనం చేస్తే, తగిన పరిహారాలు చేయించుకుంటే గొడ్డలితో వచ్చే ఆపద గోటితో తొలగిపోతాయి. ఎవరైనా మీ జన్మజాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కింద